వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తన్నీరు నాగేశ్వరరావు. పేదవాడి ఇళ్ల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహనరంగ. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీరు రాంబాబు. జగ్గయ్యపేట పట్టణం కోదాడ రోడ్డులో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద పట్టణ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ జయంతి వేడుకలలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, ముఖ్య నాయకులు పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ప్రజల హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, సేవాస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. జీవితం ప్రజాసేవకు ప్రతీక. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా సంకల్పిస్తున్నాం. ప్రజల మధ్య జీవించారు, ప్రజల కోసమే పోరాడారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడటం, అన్యాయానికి ఎదురు నిలవడం, పేదల మరియు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం ఆయన జీవిత లక్ష్యం. అందుకే ఆయన ఈ రోజుకి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయంతి వేడుకలు 79వ జయంతి వేడుకల్ని జగ్గయ్యపేట పట్టణంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుపుకున్నాం. ముందుగా విగ్రహానికి నివాళులు అర్పించి దండలు అర్పించిన అనంతరం బస్టాండ్ ఎదురుగా ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ వంగవీటి మోహనరంగ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి అక్కడ కేక్ కటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడమే కాకుండా ఇక్కడ పేదవారికి, వచ్చేవారికి, రోడ్డు మీద వచ్చేవారికి అందరికీ కూడా స్వీట్స్, హాట్ పంపిణీ చేసి ఎంతో ఘనంగా వంగవీటి మోహనరంగ గారి జయంతి వేడుకల్ని చేయడం జరిగింది. ముఖ్యంగా వంగవీటి మోహనరంగ గారు చనిపోయి 39 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వంగవీటి మోహనరంగ గారిని స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు చేస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఎక్కడ అరాచకం, ఎక్కడ రౌడీయిజం, ఎక్కడ అణిచివేత ఉందో అక్కడికి పేదలకి నేనున్నానంటూ వాళ్ళకి పేదల పట్ల అండగా ఉండి విజయవాడ నగరంలో ఆ రోజు జరిగిన గూండాయిజాన్ని ధైర్యంగా ఎదుర్కొని పేదల పక్షాన నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగ గారు. ఆయన విజయవాడ సిటీలో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి విస్తరించి ఒక గొప్ప పేరు, ఒక ఫాలోయింగ్ తో ఆ రోజు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అది చూడలేక ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక కుట్ర పన్ని అతన్ని హతమార్చడం జరిగింది. ఈ రోజు కూడా